మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కేంద్రంలోని గొట్టుముక్కల గ్రామ శివారులో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. గ్రామ అటవీ శివారు ప్రాంతంలో రైతు గౌస్ పొలం అడవికి ఆనుకొని ఉంది. రైతు అతని పొలం వద్ద కట్టేసిన పాడిదూడను రాత్రి చిరుతపులి దాడి చేసి చంపేసింది. దీంతో రైతు గౌస్ శంకరంపేట అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వికాస్, రేంజ్ ఆఫీసర్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన దూడ కళేబరాలను, చిరుత పాదాలను, దూడపై చిరుతపులి గోటు ముద్రలను గుర్తించి ఇది చిరుత దాడిని నిర్ధారించారు. ప్రతినిధి అటవీ అధికారుల వివరణ కోరగా గతంలో కూడా రేగోడ్, గొట్టుముక్కల, తిమ్మాపూర్ అటవీ చివారులు చిరుతపులి తిరగడం జరిగిందని, మరికొంత కాలంగా రైతులు, పశువులపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన తెలిపారు. రాత్రిపూట రైతులు పంట పొలాల వద్దకు చేతిలో కర్ర పట్టుకుని జతతో వెళ్తే ఇది భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుందని, దయచేసి రైతులు భయానికి పంట పొలానికి కరెంట్ కంచాలు పెట్టి ఉంటే హాని జరిగినచో రైతులపై కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పంట పొలాల దగ్గర అందువలన లేదని కట్టేసాకల్లా రాత్రికి వచ్చింది, 3-4 గంటలప్పుడు వచ్చినట్టుంది. మరి అటాక్ చేసింది. ఆ చిరుతపులు జర కొండపోయి మీరు కొండపోతే మంచిగా ఉంటుందని మనం చేస్తాం సార్. పంట పొలం నుంచి కరెంటు పడితే మరి దాని నుంచి కేసులు విసులు అయితే మాకు ఇబ్బంది సార్. దయచేసి జర జంతువు పట్టకపోతే కోరుతున్నాను. దాన్ని మీరు చూసినారా చిరుతపులిని? సంవత్సరం కింద చూసినాం సార్, ఎప్పుడు చూడలేదు. పులి గత 2 years నుండి కొన్నిసార్లు దూడలపైన అటాక్ చేస్తున్నది. సో అది వెళ్ళిపోవాలని మేము ప్రయత్నిస్తున్నాము. మరి మన గొట్టిముక్కుల ఫారెస్ట్ పక్కనే ఈ ఊరు ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మరి దూడల్ని ఫారెస్ట్ పక్కన కట్టేయకుండా వాళ్ళ సమీపంలో కట్టేసుకుంటే మంచిది. అదేవిధంగా ప్రజలు కూడా సాయంత్రం పూట, మార్నింగ్ టైమ్స్లో ఫారెస్ట్లో ఎంటర్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని మరి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా చిరుతపులి కూడా మన 50 to 100 కిలోమీటర్ రేడియస్లో దాని హ్యాబిటాట్ ఉంటుంది కాబట్టి మరి అది మన చిరుతపులి మన ఏరియా నుండి మరి థిక్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు చిరుతపులి మేము గమనించి దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు దాని పాదముద్రలను చూసి అది చిరుతపులి అక్కడే ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది. ఇప్పుడు అది ఫారెస్ట్లో గొట్టిముక్కుల RF ఫారెస్ట్లో మరి ఉన్నదని మేము ఎంక్వైరీ ద్వారా మరి అంచనా వేస్తున్నాం. నెక్స్ట్ అటాక్ అయితే మీరు రైతులకు ఏమైనా నష్టపరిహారం కలిగి ఇప్పిస్తారా, లేకపోతే అయితే దాని కాబట్టి వదిలిపెట్టేశాము, పెద్దది ఉంటే ఆస్తి నష్టం అంటే ఇప్పించగలుగుతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్? లేగదూడైనా ఏదైనా ఆస్తి నష్టం ఉంటే దాన్ని అప్లై చేసినప్పుడు మేము దాని నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి పెద్ద అడవుల్లో వదిలిపెట్టడం కానీ, లేకపోతే దాన్ని పట్టుకొని మీరు అట్లాంటి ఏమైనా చేయగలుగుతారు? అయితే చిరుతపులి ఫారెస్ట్ సమీపంలో ఉన్నది కాబట్టి విలేజ్లోకి వస్తే పట్టుకోవడం జరుగుతుంది. ఇది ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి అది మన కోర్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళేటట్టు మేము దాన్ని మరి ఎంక్వైరీ చేస్తున్నాము. దాని కెమెరాస్ కూడా పెట్టి దాని సంచారం, దాని మూమెంట్ కూడా మేము గమనించి అది ఫారెస్ట్ మరి మన ఏరియా కాకుండా మరి కోర్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మరి చర్యలు తీసుకుంటాం. చిరుతపులి సంచరిస్తున్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలా. ఎవరు కూడా ఎలక్ట్రిక్ వైర్స్ అట్లాంటివి ఉచ్చులు పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే చిరుతపులి ఏదైనా అయినప్పుడు దానికి కేసు అవుతుంది, పెద్ద కేసు అవుతుంది. సో ఎలక్ట్రిక్ వైర్స్, ఉచ్చులు లాంటివి ఏవి కూడా చిరుతపులికి హాని చేసేటట్టు మరి ఉండొద్దు. కానీ మనము మాత్రము జాగ్రత్తగా ఉండి చిరుతపులి మరి కోర్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.